బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ శాసన మండలిని నెయ్యి అంశం కుదిపేస్తుంది. విపక్షాల తీరుపై ఆగ్రహంతో మంత్రి పయ్యావుల కేశవ్ ఇయర్ ఫోన్స్ విసిరికొట్టారు. మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై పయ్యావుల సీరియస్ అయ్యారు. వైసీపీ తీరుపై ఆయన ఉగ్ర రూపం చూపించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఆయన స్క్రీన్ మీద చూస్తున్నాము, క్లియర్ గా చూస్తున్నాము. ఇయర్ ఫోన్స్ ని విసిరికొట్టే దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే సభ సజావుగా జరగకుండా వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారన్నారు. ప్లకార్డులు సభలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హెరిటేజ్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని పయ్యావులు తెలిపారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారని ప్రశ్నించారు. హిందువులను వైసీపీ రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా? సార్ వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు come to the rescue now. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ సార్ అనుమతి లేదు, చేయని అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్, the house is exempt for 10 minutes. అటు హెరిటేజ్ ఇందాపూర్ సంస్థపై చర్చ జరగాలని వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. నల్ల కండువాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోడియం చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. దేవదేవుడితో ముడిపడిన అంశం కాబట్టే చర్చించాలని పట్టుపడుతున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హెరిటేజ్ ఇందాపూర్ సంస్థలు కలిసి దేవుడి సొమ్మును దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ దోపిడిపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. సభలో చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని బొత్స ప్రశ్నించారు. సభలో చర్చించే అవకాశం ఇస్తే అన్ని ఆధారాలు బయటికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. చైర్మన్ సార్, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా? సార్ వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం. చైర్మన్ గారు, యూ హావ్ టు come to the rescue now. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు.
ఏపీ శాసన మండలిని నెయ్యి అంశం కుదిపేస్తుంది. విపక్షాల తీరుపై ఆగ్రహంతో మంత్రి పయ్యావుల కేశవ్ ఇయర్ ఫోన్స్ విసిరికొట్టారు. మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడంపై పయ్యావులు సీరియస్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇలా మండలిలో దేవుడి ఫోటోతో రావడం అనేది అంటే చట్టకి విరుద్ధం అని కూడా తెలుసు, కానీ ఫోటోతో వచ్చారు. అండ్ అలాగే ఆన్ ది అదర్ సైడ్ పయ్యావుల కేశవ్ కూడా ఇయర్ ఫోన్స్ ని అలా విసరడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్లీ? శాసన మండలిలో ఈ రోజు 4వ రోజు కూడా నెయ్యికి సంబంధించిన అంశం, ప్రధానంగా ఇందాపూర్ కి సంబంధించి హెరిటేజ్ కి సంబంధించినటువంటి లింక్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 3 రోజులుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రోజు 4వ రోజు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం, ఈ మొత్తం ఎపిసోడ్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు సభలో నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు శాసనసభ ప్రాంగణంలోకి వచ్చే సమయంలోనే మెయిన్ గేట్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ భద్రతా సిబ్బంది కూడా సభ్యుల వద్ద ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా రికార్డులను కూడా తీసుకురావడానికి ఆక్షేపణ వ్యక్తం చేశారు. అయితే అక్కడ వాటిని పక్కన పెట్టారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ప్రదర్శించడం, చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం, చైర్మన్ పోడియం వద్ద గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా కూడా సభని తీవ్ర గందరగోళం పరిచే విధంగా ఉందంటూ మంత్రి పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు పైన ఆయన మండిపడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి ఎటువంటి లింకు లేదు, ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఒక విషయాన్ని పదే పదే కూటమి నాయకత్వం చెబుతున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి ఉద్దేశంతోనే, రాజకీయ కుట్రలో భాగంగానే మండలిలో గందరగోళం సృష్టించేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా వైసీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభని సాగనివ్వటం లేదు అనేటువంటి ఒక అభ్యంతరం మంత్రి పయ్యావులు వ్యక్తం చేశారు. మరికొంతమంది మంత్రులు కూడా వైసీపీ తీరు పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ సభ్యులు సభని జరగకుండా స్పీకర్ పోడియం వద్దకి, స్పీకర్ చైర్ వద్దకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశం పైన టీడీపీకి సంబంధించి, అదేవిధంగా కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి దీంతో సభలో గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో సభని చైర్మన్ వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.